నాత్యల్తం సరళైర్భావ్యం గత్వా పశ్యవనస్థలీ చిద్యంతే సరళాస్తత్ర కుబ్జాత్ తిష్టంతి పాదపాః. అంటే ఎప్పుడు కూడా అతి మంచితనం ఎవ్వరికి కూడా పనికిరాదు. అతి మంచితనంగా ఉన్నారో వాళ్ళతోటి ప్రజలు ఆటాడుకుంటారు. మంచివాడు అంటారు, పొగుడుతూ ఉంటారు. వెనకాల వాడిని ఒక అమాయకుడిని చేసి వాడి వల్ల పొందేటటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా పొందుతారు తప్ప వాడికి ఎటువంటి మేలు కూడా అవసరమైతే చెయ్యరు. అప్పుడు నీ తెలివి తక్కువ వల్ల ఇలా జరిగింది అంటారే తప్ప అయ్యో నీ మంచితనం వల్ల ఇలా జరిగిందని ఎప్పుడు కూడా ఎవరు కూడా అనరు. చాలామందిని చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీలో చూడండి, చిత్తూరువి నాగయ్య అని ఇలాంటి వాళ్ళు అందరూ కూడా లక్షల లక్షల కోట్లు సంపాదించేసి అతి మంచితనంతో అందరికీ కూడా అన్నదానాలని లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ కూడా సహాయాలు చేస్తూ ఉండడం అని చేసేయడం, ఆఖరికి తిండికి లేక చివరి దశలో దీనావస్థలో మరణించడం. ఎంతోమందిని మనం చదువుతూ ఉంటాం. బయట కూడా చాలామందిని మనం చూసాం. బోళ్ళని ఎకరాలు అన్నీ కూడా మంచితనంతో పోగొట్టుకోవడం. చేతగానితనం అవ్వండి, మంచిగానం అవనివ్వండి, మనం మంచితనం అంటాం. కానీ నిజానికి ప్రజలందరికీ అది కూడా చేతగానితనం. ఏమైనా అంటాడేమో అన్న భయం ఉండాలి అంతే తప్ప ఈయన మన్నేమండో అన్నాడు అనుకోండి. నాకు తెలిసిన ఒక అతను బోళ్ళంత శాలరీ వచ్చేది. శాలరీ వచ్చి ఫస్ట్ తారీఖు వచ్చి శాలరీ వస్తుంది అనేసరికి 4-5 వచ్చేవారు. ఏ ఊరెళ్ళాలనో లేకపోతే పిల్లలకి ఫీజు కట్టాలనో లేకపోతే ఏదో మొత్తానికి డబ్బు అప్పు అడిగేవారు. అనుకుంటూ వీడు ఇచ్చేవాడు పాపం. ఇచ్చి 3 నెలలైనా 4 నెలలైనా 5 నెలలైనా ఇచ్చేవారు కాదు. అడిగాడు అనుకోండి, ఎక్కడికైనా పారిపోతావా అనేవారు. అదే ఇతరుల దగ్గర తీసుకుంటే గడగడలాడిపోతూ 1వ తారీఖు ఇస్తానంటే చాలు 1వ తారీఖు ఉన్నవాళ్ళకి ఇచ్చేసేవారు. వీడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మేమేం పారిపోతామా, అంత అనుమానమా, మేము అందుకు పనికిరామా, ఇలాగ మాట్లాడేవారు. ఇలా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఇదంతా ఏమిటి? అతి మంచితనం. వీడికి తెలుసు వాళ్ళకి అప్పడుగుతాడానికి వచ్చాడని, ఇవ్వడు తట్లో అని తెలుసు. అయినప్పటికీ మంచితనం, మొహమాటం, కాదనలేనితనం ఇలాగనమాట. ఇప్పుడు ఒక అడవి ఉందనుకోండి. అడవిలో నిటారుగా చక్కగా పెరిగిన చెట్లు ఉంటాయి, వంకర టెంకరగాను పెరిగిన చెట్లు ఉంటాయి. ఈ అడవిలో కర్రల కోసం, కట్టెల కోసం లేకపోతే సర్వేకర్రల కోసం అది నడకడానికి వస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా నిటారుగా ఉన్నటువంటి ఏ వంకర లేని ఏపుగా నిలువుగా పెరిగినటువంటి చెట్లు చూసుకుంటారు. చక్కగా వాటిల్ని కోసేస్తారు. అడ్డంగా వంకరగా పుచ్చుబట్టినవి ఇవలాంటి వాటిని వదిలేస్తారు. జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే మంచిగా ఉన్నాడో వాడిని ఆట ఆడుకుంటారు. ఎవరైనా సరే, ప్రజలైనా సరే, కుటుంబ సభ్యులైనా సరే, మొగుడైనా సరే, పెళ్ళమైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే, వంకరగా ఉన్న చెట్లు మాత్రం వాళ్ళని వదిలేస్తారు. వంకర బుద్ధులు వాళ్ళని వదిలేస్తారు. అయ్యి బాబాయ్ వాడు జోలికి వెళ్ళామంటే మనం భరించలేమని. అలాగే అతి మంచితనం ఎప్పుడు కూడా ఎవరికి కూడా పనికిరాదని ఈ యొక్క శ్లోకం మనకి చెప్తోందన్నమాట. దీని గురించి ఒక కథ కూడా చెప్పుకుందాం. పూర్వం ఒక పాము ఉండేది. ఆ పాముకి పాపం దాన్ని చూసేసరికి అందరూ కూడా పారిపోయేవారు. కానీ దాని మనసులో ఏమిటి? నన్ను ఇలా చూసి పారిపోతున్నారు, నాకు మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక ఉండదా, నన్ను చూసి ఎందుకు పారిపోతున్నారు అని బాధపడుతూ ఉండేది పాపం. ఇలా ఉండగా ఒక సాధువు గారు ఒకనాడు ఆ గ్రామానికి వచ్చాడు. ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంటే దారిలో ఈ పాము ఆ సాధువు గారిని కలిసింది. ఈ సాధువు అన్నాడు, ఏంటివి ఇలా దారికి అడ్డంగా నిల్చున్నావు అనేసరికి పాము ఉందిట, ఏం లేదు స్వామి, నన్ను చూసి ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు, పారిపోతున్నారు, నాకు మంచిదాన్నే అనిపించుకోవాలి అని కోరుకుంది, ఎలాగా అనేసరికి వీడన్నట్ట, కాటయ్యకు దాందే ఉంది అన్నట్ట. అనేసరికి ఈ పాము
అలాగేనండి అనింది. ఈ సాధువు గారు వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి ఈ సాధువు గారు మళ్ళీ ఓ ఏడాదో ఎంతో పోయాక మళ్ళీ తిరుగుతూ ఉంటాడు కదా, అలాగే ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. మళ్ళీ ఈ గ్రామానికి వచ్చాడు. వస్తుంటే ఈ పాము బక్క చిక్కిపోయిందిట పాపం. కనబడింది, దారికి అడ్డంగా ఉంది. చూస్తాడు ఈ సాధువు, ఎవరు నువ్వు అనేసరికి నేనే స్వామి. అరే ఇలా అయిపోయేటి, అలా చాలా దీనావస్థలో ఉన్నావు, అసలు ఏ ఆహారం ఉండడం లేదా అనేసరికి పాము అందిట, ఏమండి మీరు చెప్పారు కదా ఎవరిని కూడా కాటేయొద్దన్నారు చెప్పారు కదా, నేను ఎవరిని కూడా కాటేయడం మానేశారు, ఇంకా ప్రజలు నాతో ఆడుకోవడం మానేశారు, నన్ను నూతిలో నీళ్లు తోడుకోవడానికి బకెట్కి కట్టి ఆఖరికి తాడు కింద కూడా వాడుకుంటున్నారు, పిల్లలు నాతోటి గిరగిరా తిప్పేసి ఆడుకోవడం, నేలకేసి కొట్టడం, నానా హింసలో నానా బాధలు పెడుతున్నారండి అంతటి ఈ పాము. అప్పుడు ఈ సాధువు అన్నట్ట, నిన్ను కాటేయొద్దన్నాను కానీ బుసకొట్టొద్దన్నానా నేను? బుసకొట్టు, ఆ మాత్రం భయం ఉండాలి, లేకపోతే ఈ లోకం మనతో ఆడుకుంటుందనేసరికి ఈ పాము అందులో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకుని ఆ మర్మాన్ని ఇచ్చి తన్ను తాను రక్షించుకుని చక్కగా ఉందన్నమాట. అదేవిధంగా అతి మంచితనం ఎవ్వరికి కూడా పనికిరాదని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం అన్నమాట.